బాబు గారు, ఎం చటక్. అదే నువ్వు చూస్తున్నాను. మీరు చూసేదేమిటి? మీ చూపులే వాసన పట్టేస్తే అల్సేషన్ కుక్కలే. ఇంతకు ఎవరో వానరు ఎవరో లేరు. రేపు ట్రైల్ ఏర్పాటు చేస్తాగా. ఏమిటిది? వేపకాయ సూపా? కోడి సూప్ అండి. చిచి, చారుపోయి. ఏమిటి ఎలా ఉంది? నీ మొహంలా ఉంది. అవునండి, కొత్త మొహాన్ని చూసుంటారు, అందుకనే నా మొహం మీద ఉమ్మే అనిపిస్తుంది మీకు. ఉమ్మేక ముద్దు పెట్టుకోవాలా? ముద్దు పెట్టుకున్నప్పుడా? నోర్మై, కనీసం వంటకన్నా పనికొస్తావు అనుకున్నాను. దానికే పనికిరామని తెలిసిపోయింది. వెళ్ళి మామూలు పని చూసుకో. 1750 రూపాయలండి. 20,000 కొబ్బరికాయలు, 15,000 పుచ్చుకోండి. నాలాంటి నిజాయితీపురాన్ని మోసం చేసేది ఎవరయ్యా? వస్తానండి. వెళ్ళు. మేనేజర్ గారు, పెద్దయ్య గారు వచ్చారు. నమస్కారం అయ్య గారు. నమస్కారం. రావయ్య హరి రా. అదేంటి అయ్య గారు, రాక రాక వచ్చారు. ముందుగా ఒక్క మాట తెలుసుంటే మీ ఉప్పు తినే ఈ హరి మీకెంతో ఘనంగా స్వాగతం చెప్పేవాడుగా. అదేమిటో హరి, నా ఎస్టేట్ లో నాకు స్వాగతమా? ఏదో మీ ఉప్పు తింటున్నందుకు. సరే, ముందు ఇక్కడికి నేను రావాలని అనుకోలేదు. ఆ పక్క రామాపురంలో నా ప్రియమిత్రుడు షష్టిపూర్తోత్సవం రాక తప్పదన్నాడు. సరే, అలాగూ దగ్గరలోకి వస్తున్నాం కదా అని చూసిపోదామని వచ్చాను. చెప్తాం. అయ్యగారు, ఇప్పుడే కొబ్బరికాయలు అమ్మాను. 5,000 రూపాయలు వచ్చింది. ఇదిగో. పోయిన నెల 3,000గా, ఈ నెల 5,000. వెరీ గుడ్. ఇంకా ఎక్కువే వస్తుంది. బాగా ఎరువులు, మంచినీటి వస్తువులు ఏర్పాటు చేస్తే. చెయ్యవయ్యా, బాగా అభివృద్ధి చెయ్యి. ఎవరొద్దన్నారు? దేనికైనా మీ అనుమతి కావాలిగా. లేకుంటే నలుగురు 4 రకాలుగా మీతో చెప్పచ్చు. హరి, ఒక్క మాట. నేను ఒకసారి ఒక మనిషిని నమ్మిన తర్వాత ఆ దేవుడు చెప్పిన నా నిర్ణయాన్ని నేను మార్చుకోను. ఈ డబ్బు నీ దగ్గరే ఉంటూ నీ ఇష్టం వచ్చినట్టే ఖర్చు పెట్టు. చాలా సంతోషం. మీలాంటి యజమానుల దగ్గర సేవ చేయటం నా అదృష్టం. అబ్బాయి గారు, అమ్మాయి గారు కులాసా అండి? అంతా కులాసాగానే ఉన్నారు. పరీక్షలు కాగానే ఇంటికి వచ్చేస్తారు. ఆ హరి, మరి నేను వెళ్ళొస్తాను. పెద్దయ్య గారు, ఒక చిన్న మనవి. ఏమిటది? ఈసారి వచ్చే ముందు ఈ సేవకుడు కబురు చేస్తే తగు జాగ్రత్తలతో సిద్ధంగా ఉంటాను. తప్పకుండా. అలాగే. దేవుణ్ణి నమ్ముకుంటే జయం జయం, ఎప్పటికీ లేదు నాకు భయం భయం. లాభం. రాము, రాము, మనం కొట్టిన చేపను ఆ కుక్క కొట్టేసిందిరా, పట్టుకో. రాము, నిన్ను అనవసరంగా కష్టపెట్టానురా ఆ ఎదవ చేప కోసం. అది కూడా ఒకందుకు మంచిదేలే. నీ తడాక ఈ ఊర్లో కుక్కలకు కూడా తెలియాల్సిందేగా. రాము, ఇంకెప్పుడు ఇలా చేయను. ఏమీ అనుకోకు. చూడు, ఆ రాముడికి ఒకటే బాణం, ఈ పున్నమ్మకి నువ్వే ప్రాణం. రారా, దా.
ఏమిటా దెయ్యాన్ని చూసినట్టు చూస్తున్నావు? దెయ్యాన్ని చూసినట్టు కాదు, దేవతను చూసినట్టు చూస్తున్నా. ఇట్ట ఐకారాలు పోతే దేవతే దెయ్యం అవుతుంది. ఎవరు నువ్వు? ఏయ్ జామ్ చటక్, ఇటు 14 ఒకటి 12 కిలోమీటర్లు ఏటపాలెం ఎస్టేట్ లో ఎవరు నువ్వు అని నన్ను అడిగిన వారు ఇంతవరకు లేరు. ఆయన నువ్వు అడిగావు కాబట్టి చెబుతున్నాను. హరిబాబు గారి పేరు విన్నావా? హరి బాబా ఎవడాడు? ఈ ఎస్టేట్ మేనేజర్, వాడికి మేనేజర్ నేను, గిరిబాబు. అంబలి తాగేవాడికి మీసాలేగా పెట్టేవాడివా? రారామో. జామ్ చటక్, ఏమిటా తొందర? నువ్వు ఎస్టేట్కే కొత్తలాగున్నావు. అసలు ఏ ఊరు, ఏమిటి కదా? నాకంటూ ఏ ఊరు లేదు, నా వాళ్ళంటూ ఎవరూ లేరు. ఇట్టా వచ్చానేదైనా పని చూసుకున్నావని. అదే హ్మ్, నీకా? హ్మ్. నిమిషాల మీద ఇప్పించేస్తాను, వస్తావా? అరే ఏమిటి అలా ఆలోచిస్తున్నావు? మా ఎస్టేట్ లో ఎంతమంది ఆడవాళ్ళు పని చేయడం లేదు, నీకేం భయం లేదు, అన్ని చూసుకోవడానికి నేనున్నానుగా. ఏమిటి ఇంకా ఆలోచిస్తున్నావు? ఆ, ఏం లేదు. మరింకే వచ్చేసే. అట్టాగే రారాము. చేప గాలానికి చిక్కాలంటే ఎరవేయాలి. మరో 200 జీతం పెంచేసి. చేప సంగతి సరేనయ్యా, మరి పట్టేవాడి సంగతి? ఏం కావాలో అడగవయ్యా. ఇల్లు కట్టుకుంటానని ఏడాదిగా అడుగుతున్నాను కదా. అంతే కదా, ఇటుకలు ఏర్పాటు చేసుకో. ఖాయమేనా? ఖాయం. మరి ఆ సంగతి? గజ్జెలు కట్టుకు వాళ్తుంది. ఈ రోజు పొన్నమి, పొన్నమ్మ మీ బంగ్లాలో ఉంటుంది. పొన్నమ్మ. చాలా మంచి పేరు. మీకెందుకు, మీరు ఒక రౌండ్ వేసుకు రెడీగా ఉండండి, అంతా రెడీ అవుతుంది. ఓకే. ఉండండి.